4 నెలల క్రితం ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. ఏ పోస్టర్ మీద చూసినా ఆమె ఫోటోనే కనిపించేది. ఏ స్టార్ హీరో అయినా ఆమె స్టెప్పుల గురించే మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడా కనిపించట్లేదు. సంక్రాంతి వరకు హడావిడి చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే ఆమె ఎవరో అర్థమై ఉండాలే. ఆమె మరెవరో కాదు, అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. ఆమె కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ శ్రీలీల ఏం చేస్తున్నట్లు? పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత దాదాపు ఏడాది వరకు తెలుగు తెరకు దూరంగా ఉంది. ఇక రెండో సినిమా ధమాకా సూపర్ హిట్ కావడం, దానికి తన గ్లామర్ డాన్స్ ప్రధాన కారణం అవడంతో శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఒప్పుకుంది. కథ తన పాత్రతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్ బడా హీరో ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాప్లతో డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. సంక్రాంతికి ముందు మాత్రం నెలకో సినిమాతో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. రామ్ తో స్కంద, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన భగవత్ కేసరి మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది. ఇక సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాకి వచ్చిన కాస్త హిట్ టాక్ కూడా మహేష్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో సినిమా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ రెండు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోలేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఖాళీ సమయం దొరకటంతో చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. మంచి పాత్రలు వస్తేనే సినిమా చేద్దాం అన్న ఆలోచనలో శ్రీలీల ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.